ఇండియన్ కాన్స్టిట్యూషన్స్‌లో గాని, మనకున్న లాస్ అనేది కూడా చూసుకుంటే, ఈ మైక్రో ఫైనాన్స్‌కి సంబంధించైనా, సైబర్ క్రైమ్స్‌కి సంబంధించైనా లాస్ అనేది కరెక్ట్‌గా లేదు అని ఒక వాదన అనేది కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అనేది ఇప్పుడు బిఫోర్ అయితే సైబర్ క్రైమ్స్ చాలా కష్టంగా ఉండే. కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అయితే చాలా అలర్ట్ అవుతున్నారు. హ్మ్. ఎందుకంటే సెపరేట్ దానికి డిపార్ట్మెంట్ పెట్టేసుకొని ఇన్వెస్టిగేషన్స్ కూడా ఈరోజు వెళ్ళి మీ ఫేస్‌బుక్ గిన బ్లాక్ అయింది ఏదైనా జరిగిందంటే వెంటనే ట్రేస్ అవుట్ చేస్తున్నారు. హ్మ్. మీ అకౌంట్ కూడా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరిగిందంటే వెంటనే పోలీస్ వాళ్ళు కూడా డైరెక్ట్ అక్కడ వెళ్ళేసి మేనేజర్ వెళ్ళేసి ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి అవన్నీ కూడా చూసేసి అక్కడ ఆపడం జరుగుతుంది. ఇప్పుడు కొద్దిగా నన్ను అడిగితే ఇప్పుడు పర్వాలేదు. కానీ ఇంకా మనం అప్‌గ్రేడ్ కావాలి. కానీ లాస్ పరంగా కూడా మరి ఆ శిక్ష పడేంతగా కూడా లేదు అని కూడా అనుకుంటున్నారు. శిక్ష పడేంతగా అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ శిక్ష పడేంతగా లేదు అని కాదండి. ఇది అమౌంట్ ఉంటదనమాట. ఈ అమౌంట్ నుండి ఈ అమౌంట్ వరకు అయితే మనకి ఇవన్నీ కూడా మళ్ళీ బిఎన్ఎస్‌లకే వస్తాయన్నమాట. ఓకే. చేసేసి వాళ్ళ ఇంప్రిజన్మెంట్ ఏంది, వాళ్ళు చీటింగ్ ఏ విధంగా చేసి, ఏ విధంగా వాళ్ళు చీట్ చేయబడ్డారు. మనకు సైబర్ క్రైమ్స్‌లో చేసే దాంట్లల్లో మనకు కొన్ని పార్ట్స్ ఉంటాయన్నమాట. ఆ పార్ట్స్‌ని ఏ విధంగా చేసేసుకొని మనం వాళ్ళకి శిక్ష ఇవ్వాల్సినవి ఏవైతే ఉన్నాయో దాన్ని బిఎన్ఎస్‌కి కనెక్ట్ చేస్తున్నాం. దానికోసం కూడా మనం సపరేట్‌గా కొన్ని లాస్ కఠినంగా తీసుకొని వచ్చినాం అనుకో, వాళ్ళకు కూడా ఫస్ట్ మనం ట్రేస్ అవుట్ చేసే దగ్గర మనం అప్డేట్ కావాలి. ఓకే. ట్రేస్ అవుట్ చేసి వాళ్ళు నెక్స్ట్ చేయొద్దంటే కొన్ని చర్యలు కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ లాంటివి కొన్ని మనం పెడితే దాంట్లో వాళ్ళు కూడా భయపడతారు చేసేటోళ్ళు. 2-3 కేసులు అయినాయి అనుకో, అరే మళ్ళీ బయటపడ్డాం అనుకో మళ్ళీ మనం లోపల పోతాము. ఏదో వచ్చేది సైబర్ క్రైమ్స్ కూడా ఏం చేస్తుందంటే ఈ మధ్య నేను చూస్తున్నాను నా దగ్గర వచ్చిన కేసెస్లలో ఈ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి. అన్‌ఫ్రీజ్ చేయడానికి అవి వెళ్ళినప్పుడు వీళ్ళకి సంబంధమే ఉండదు. ఇప్పుడు అందరం కూడా మనము ఆన్‌లైనే వాడుతున్నాం. ఫోన్‌పేలు కానీ గూగుల్ పే ఇవన్నీ వాడుతున్నాం. మనం ఎవరు కూరగాయలైనా చేస్తాం. ఏదో షాప్‌కి పోయి ఏదో వేస్తాం. వేసిన తర్వాత ఏమవుతుంది వాళ్ళు ఏదో యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయితే చైన్ లింక్ పట్టుకుంటారు అన్నమాట. ఎక్కడెక్కడ నుండి వచ్చినాయని అన్ని ఫ్రీజ్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఫ్రీజ్ హైకోర్టులో కూడా మన ఒక ఆర్డర్ వచ్చిందనమాట. ఏదైతే అకౌంట్స్ ఉన్నాయో ఫ్రీజింగ్ అయ్యే క్రమంలో చూసి మీరు ఫ్రీజ్ చేయాలి. లేదంటే ఏదో బిజినెస్ చేసుకుంటాను నా శాలరీ అకౌంట్ ఉంటుంది, నాకు దానికి సంబంధం లేదు, నాకు ఫ్రీజ్ అయితే మళ్ళీ నాకు ఎఫెక్ట్ అవుతుంది, నా ఈఎంఐస్ కట్టుకోవాలి, అవన్నీ బౌన్స్ అవుతాయి. దాని తర్వాత మనకు నెగిటివ్ అక్కడ అది జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటి మీద కూడా కోర్ట్స్ కూడా దీని మీద అవగాహన ఉంది. కోర్ట్స్ కూడా చూస్తున్నాయి దీన్ని. ఇంకా కొన్ని మీరు అన్నట్టు వాస్తవంగా సైబర్ క్రైమ్స్ దాంట్లో కొన్ని కఠిన చర్యలు మనకు శిక్షలు అనేది ఉంటే వాళ్ళు ఇంకెక్కువ భయపడతారు.